వెల్కమ్ టు వాట్ టీవీ. జవహర్ నగర్ కాల్పుల్లో కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొనింది. పాత కక్షల నేపథ్యంలోనే రియల్టర్ వెంకటరత్నం హత్య జరిగిందంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తండ్రి చావుకు కారణమైన వ్యక్తిని సుమారుగా 25 ఏళ్ల తర్వాత చంపి పగ తీర్చుకున్నాడు నిందితుడు. 2001లో ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ హతమవడం జరిగింది. తన తండ్రి సుదేశ్ సింగ్ హత్యలో వెంకటరత్నం ఇన్ఫార్మర్గా ఉన్నాడని కక్ష పెంచుకున్న కొడుకు 25 ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి వెంకటరత్నంకి హత్యకి దారితీసిందంటూ కూడా పోలీసులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. నడి రోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తులతో నరికి గన్తో కాల్చి వెంకటరత్నాన్ని హతమార్చినారు ఆ నిందితులందరూ కూడా. అందరు చూస్తున్న ఆ నేపథ్యంలో నడి రోడ్డు మీద ఒక మనిషిని సుమారుగా 6 మందికి పైన ఆ గ్యాంగ్ అంతా కూడా చేరుకొని అక్కడికి ఉండి ఒక్కసారిగా అతనిపై దాడి చేయడం, గన్నుతో కాల్పులు అండ్ అలాగే కత్తితో నరికి అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఇదంతా కూడా ఒక మర్యాదరామణ సినిమాని తలపిస్తూ ఉంది. కొడుకులు తప్పు చేస్తే అంటే తండ్రులు తప్పు చేస్తే కొడుకులను చంపినట్టు ఆ సినిమాలో చూపించినట్టు ఇక్కడ సుమారుగా 25 ఏళ్ల క్రితం జరిగింది ఏదైతే ఇష్యూ ఒకటి జరిగిందో దాన్ని పట్టుకొని ఆ కొడుకు పెరిగి పెద్ద 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా తండ్రి ఎన్కౌంటర్ గల కారణం ఈ ఇతని వల్లే ఇదంతా జరిగింది, ఈ రియల్టర్ వల్లనే ఇన్ఫార్మర్గా ఉండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే నా తండ్రిని ఎన్కౌంటర్ చేశారు అని భావించిన ఆ బాలుడు, అప్పుడు 25 ఏళ్ల క్రితం బాలుడు చంపిన వారందరూ కూడా అందులో ఉన్న నిందితులందరూ కూడా యువకుల్లానే కనపడుతూ ఉన్నారు. అందరూ కూడా సుమారుగా 27 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉన్న యువకులు ఎవరందరూ కూడా ఒక్కసారిగా అందరూ కూడా దాడి చేసి అతన్ని హతమార్చడం జరిగింది. 25 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు విశ్లేషించుకొని, అంటే వారికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసిందా పలానా ఎన్కౌంటర్లో ఇతను ఈ వెంకటరత్నం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే, ఇన్ఫార్మర్గా మారడం వల్లనే తన తండ్రిని చంపారని భావించిన కొడుకు సుమారుగా 25 ఏళ్ళ తర్వాత ఇప్పుడు పగ తీర్చుకున్నాడంట. చూడండి, మరి 25 ఏళ్ళ తర్వాత కూడా మరి నిజాలు నిర్దేశించుకోకుండా 25 ఏళ్ల తర్వాత చంపి పగ తీర్చుకున్నాడు ఆ నిందితుడు. 2001లో ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ హతమవగా తన తండ్రి సుదేశ్ సింగ్ హత్యలో వెంకటరత్నం ఇన్ఫార్మర్గా ఉన్నాడని కక్ష పెంచుకొని కొడుకు 25 ఏళ్ల తర్వాత సుమారుగా 25 ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి వెంకటరత్నం హత్యకు ప్లాన్ చేశారు. నడి రోడ్డుపై అంతా చూస్తుండగానే కత్తులతో నరికి గన్తో కాల్చి వెంకటరత్నాన్ని హతమార్చారు. చూస్తున్నారు కదా, సినిమాని తలపించిపోతా ఉన్నాయి రోజు జరుగుతున్న చర్చలు అయితే, ఇవన్నీ మారణాల గాండ ఇంతా కూడా సినిమాని తలపిస్తూ ఉంది. సినిమాలో చూస్తూ ఉంటాం, పాత కక్షలు పెట్టుకొని ఎప్పుడో పగలు పెట్టుకొని వారి తరాన్ని పంచుకుంటూ పోతూ ఉంటారు. వీరందరి మీద దాడి చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇలాగే జరిగింది ఇప్పుడు మన సిటీ నడి మధ్యలో 25 ఏళ్ల క్రితం జరిగిన గొడవని ఇప్పుడు ఆ కొడుకులకి ఎలా తెలిసింది అంటే, వారి పేరెంట్స్ సంబంధించిన చుట్టాలు ఎవరైనా ఇప్పుడు రీసెంట్గా చెప్పారా పలానా వెంకటరత్నం అప్పుడుగా కార్ తోలేవాడు ఆ ఇన్ఫార్మర్గా అవ్వడం అయ్యి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ నాన్నని చంపడానికి గల ప్లాన్లో అతను కూడా భాగం ఉన్నాడని చెప్పారా, లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఈ విషయాలన్నీ కూడా తెలిసిన నిందితుడు ఎవరైతే ఉన్నాడో, ఆ మర్డర్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మరి ఎన్ని తెలిసి 25 ఏళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి, అంటే వారికి ఒక క్యాబిలిటీ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇదంతా చేశారా? మధ్యలోనే వీరికి ఏమన్నా రాంగ్ గైడెన్స్ ఇచ్చి అతని వెంకటరత్నం హత్య చేయాలి అనుకొని అతనిపై ఉసిగొల్పడం కోసం ఎవరైనా చేశారా? ఎన్ని కూడా ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఏది ఏమైనా 25 ఏళ్ల తర్వాత ఇంకా పగ బతుకుంటుందా? అంటే అప్పుడు పోలీసులు ఎన్కౌంటర్లో చనిపోయాడో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, పోలీసులు సుమారు ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోయాడు అంటే పోలీసులు అతనిపై క్రిమినల్ ఛార్జ్ షీట్ ఉంటే, అతనిపై నేర ఆరోపణలు ఉంటే తప్ప పోలీసులు ఎన్కౌంటర్ చెయ్యరు. మరి సుదేశ్ సింగ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారంటే మరి అతని నేర చరిత్ర ఎంత అయి ఉంటుంది సుదేశ్ సింగ్ది? ఎంతోమంది అతనికి శత్రువులు ఉండొచ్చు, వారి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండొచ్చు. మరి అప్పుడు కార్ డ్రైవర్గా పనిచేసిన వెంకటరత్నం, అప్పుడు సుదేశ్ సింగ్కి కార్ డ్రైవర్గా పనిచేసిన వెంకటరత్నమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని మీరు భావించి ఇప్పుడు 25 ఏళ్ల తర్వాత అతనిపై దాడి చేసి అతన్ని నడి రోడ్డుపై కత్తులతో నరికి గన్తో కాల్చి చంపేశారు. ఇలా పగలు పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మరి నిజాలు నిర్దేశించుకోకుండా ఒక మనిషి ప్రాణాన్ని తీశారు. జనాల్లో భయం వాతావరణం నెలకొల్పారు. మరి పోలీస్ వ్యవస్థ అయితే ఏం చేస్తూ ఉంది? మరి అంతా కూడా హైదరాబాద్లో గన్ కల్చర్ విడిగా పెరిగిపోతూ ఉంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ
పని కావాలన్నా గన్ తీస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, తూటాలతో పని చెప్తా ఉన్నారు. మాటలతో పోయింది, ఇప్పుడు అంతా తూటాలతో పని అవుతుంది అన్నట్టుగా అమెరికా గన్ కల్చర్ని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు హైదరాబాద్లోకి, తెలంగాణ లోపలికి అందరూ కూడా. మరి పోలీసులు ఎందుకని ఈ తుపాకుల్ని అరికట్టలేకపోతా ఉన్నారు? పెద్ద పెద్ద వెపన్స్ కూడా ఉండట్లేదు వీళ్ళ దగ్గర, 9mm పిస్టల్స్ కూడా కాదు, అన్ని నాటు తుపాకులు తీసుకొచ్చి ఇక్కడ వాడుతూ ఉన్నారు. మరి వీరికి ఎవరు అమ్ముతున్నారు? బార్డర్స్లోంచి ఇక్కడ దాటి హైదరాబాద్లోకి ఎలా వస్తూ ఉన్నాయి, తెలంగాణలోకి ఎలా ఎంటర్ అవుతూ ఉన్నాయి? ప్రతి ఒక్కరు కూడా ఈ నాటు తుపాకులను క్యారీ చేస్తూ ఉన్నారు. ఎవరు బెదిరించడం, దొంగతనాలకి అయ్యే వాడుతూ ఉన్నారు, బెదిరించడానికి అయ్యే వాడుతూ ఉన్నారు. ఎవరి మీద దాడి చేయాలన్నా అవే, ఎవరి మీద పగ పెంచుకొని చంపాలన్నా ఆ నాటు తుపాకులను ఉపయోగిస్తూ ఉన్నారు. మరి సినిమాల్లో చూపించినట్టు అలా సింపుల్గా బస్సులోకి వెళ్ళి డబ్బులు ఇవ్వగానే పేపర్లో చుట్టి గన్నిచ్చినట్టు సింపుల్గా మరి మన ఓల్డ్ సిటీలో ఏమైనా అమ్మేస్తా ఉన్నారా? గంజాయి డ్రగ్స్ అమ్మినంత ఈజీగా గన్నులు కూడా అమ్మేస్తా ఉన్నారా? ఇలాంటి భిన్నమైన ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. మరి పోలీసులు ఎంక్వైరీలో ఎలాంటి విషయాలు తేలబోతా ఉన్నాయో మరి మీరేమనుకుంటున్నారు? కారణాలు ఏమనుకుంటా ఉన్నారు? నిజంగా ఆ పాత కక్షల నేపథ్యంలోనే పగబట్టి 25 ఏళ్ల తర్వాత చంపారా, లేకపోతే ఆ వెంకటరత్నం మర్డర్కి ఇంకేదైనా కారణాలు ఉండే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.